హలో డార్లింగ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ విలేజ్కి వచ్చినాం మేము. ఇక్కడ నేను 8th క్లాస్ చదువుకున్నా. సో ఇక్కడ షూట్ ఉంది ఈరోజు. అయితే నేను చదువుకున్న స్కూల్ కూడా చూపిస్తా మీకు. స్కూల్ మొత్తం పాతగా అయిపోయింది. 8th క్లాస్ ఒకటే చదువుకున్నా. సో నేను అండ్ ఈ అన్ని నాకు తెలిసిన ఊరే. నేను చిన్నప్పుడు ఈ స్కూల్ అని చదువుకున్నా. టీచర్స్ అందరూ ట్రాన్స్ఫర్ అయిపోయారు. మొత్తం పాతగా అయిపోయింది స్కూల్ కూడా. ఆఫ్టర్నూన్ టైంలో ఈయన తింటుండే మేము. మాకు లంచ్ పెట్టినప్పుడు. సో ప్లేట్ ఇంటి నుంచో తెచ్చుకొని ఇక్కడ కూర్చొని తింటుండే. సో నా క్లాస్ చూపిస్తారండి. లెట్స్ గో. సో దిస్ ఇస్ మై క్లాస్ ఫ్రెండ్స్. సో ఈయన చదువుతున్నది. ఈ క్లాస్ లో చాలా మెమరీస్ ఉన్నాయి నాకు. కొంచెం క్లారిటీ కనిపించకపోవచ్చు, మేబీ లైట్ లేదు ఇందులో. అప్పుడు కూడా ఇట్లా ఉండే కాబట్టి చిన్న చిన్న బెంచ్లు ఉండే. సో ఇంకా వేరే మా స్కూల్ ఇంకా షూటింగ్ వచ్చినా మేము ఇప్పుడు యాక్చువల్లీ ఊరికి. సో ఈ ఊర్లో మీకు మొత్తం లొకేషన్స్ కూడా చూపిస్తా. సో ఫ్రెండ్స్ రండి, నేను ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి మీకు. సో ఫ్రెండ్స్, అదే నేను చూస్తున్న ప్లేస్ మా బాయ్స్ టాయిలెట్స్ అవి. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈయన చూడ్డానికి అచ్చం కేసీఆర్ సార్ లాగానే ఉంటాడు. ఈ డోర్ కొంచెం కలర్ఫుల్ అనిపించింది. సుమన్ సార్ కి షార్ట్ లేదు, అందుకే కూర్చొని రెస్ట్ తీసుకుంటున్నాడు. ఎవడు బండి ఇది కొత్తగా కనిపిస్తుండది. ఈ హెల్మెట్ ఏంటి? జరిగే హెల్మెట్ ఏమంటే తెచ్చాడా ఇడు తినడానికి? చూద్దాం. ఏంటి ఐడి కార్డ్ ఏంటిది? దీనమ్మ ఏం లేవు ఇందులో. తాత కళ్ళు గీసాడు, అందుకే అట్లుంది బాడీ. సుమన్ సార్ తోటి జై కొట్టిస్తున్న 30 years ఇండస్ట్రీ ఇక్కడ. సాయి కుమార్ సార్ వాళ్ళ ఇల్లు మందు అని చోట్లేపించుకుంటాడు. ఇలాంటి పెంకుటిల్లు చూడక చాలా రోజులైంది. ఆ ఊర్లో కూడా ఇట్లా లూనా మీద వచ్చి అమ్ముతుండే బట్టలు. డిగ్రీలు కంప్లీట్ చేసుకొని లూడో ఆడుతున్నారు, బెట్టింగ్ చేసుకొని అందరూ. బుడ్రై పండుగ చేస్తారు కదా ఈ నుంచే. ఊర్లో ఏదైనా పంచాయతీ అయితే ఈడికే వస్తారు అందరూ. ఈయనే గౌడ సంఘం కూడా ఉంది. నా స్కూల్లో నాకు ఇష్టమైన ప్లేస్ ఇది. ఎందుకంటే మేము అప్పుడు రోజు క్రికెట్ ఆడుకుంటుండే. స్కూల్ స్టార్ట్ గా ముందుకొచ్చి చాలా బాగుంటుండే ఈ ప్లేస్ కూడా. ఇప్పుడు అంతా పాతగా అయిపోయింది. పొలం కోసే మిషన్ మా ఊర్లో చాలా ఉంటుండే. ఇవి మస్తు రోజులైన చూడక. సాయి కుమార్ సార్ కి డైరెక్టర్ సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. నేను వీడియో తీయలేకపోయినా తీయొద్దు అంటుర్రు. అయినా కొంచెం చూపిద్దామని మీకు కొంచెం జూమ్ చేసి తీసిన. సరిగ్గా కనిపించట్లేదు ఫేస్ గానీ. ర్యాలీ సీన్ నడుస్తున్నది ఇప్పుడైతే. ఈ శివాలయం ముందే ఉంటుండే మా స్కూల్. అప్పుడు మేము రోజు ఆడుకుంటుండే. ఇడ మొత్తం గ్రీనరీ ఉంటది మా సైడ్, మస్తు ఉంటది వ్యూ. ఈ ఇల్లు అప్పుడు బాగానే ఉంటుండే, ఇప్పుడు మొత్తం కూలిపోయింది ఏడికాడికి. ఈ గుడి అప్పటి నుంచి అట్లనే ఉంది. ఈ బామ్మ అప్పుడు మా స్కూల్లో పని చేస్తుండే. సో ఇప్పుడు ఇక్కడ షార్ట్ ఉంది, అందుకే అవన్నీ సెట్ చేసిర్రు. మస్తు ఉంది వ్యూ. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా చాలా వ్లాగ్స్ ఉన్నాయి మనం చేసేటివి. మూవీ లొకేషన్ ఏదైనా సరే హైదరాబాద్ లో ఉంటే నేను పక్కా చూపించడానికి ట్రై చేస్తా కూడా మీకోసం. ఇంత చేస్తున్న నా కోసం ఒక లైక్ కొట్టేసేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. సరే, మళ్ళీ ఉంటాయితే మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్ లో కలుద్దాం. అప్పటి వరకు స్టే ట్యూన్.